ఇంత బాగా ఇబ్బందుల్లో ఉన్నాము. ఈ క్లాస్‌లో చేరినాంచి బాగుంది మేడం మాకు. మరి ఇంకంతే కదా! చక్కగా మీరు ఇలాగ చక్క మిలియనీర్ అయిపోవాలి. మీరు ఇలా నవ్వుతూ ఉండండి. ఇలాగే నవ్వండి. ఇంత కూడా తగ్గించొద్దు. We just opened a Indian store in US, so we need Right. your blessings. So I already sent a message. కంగ్రాచులేషన్స్ ఇండియన్ స్టోర్స్. వచ్చి ఇంతకుముందు బాధ పెట్టిన వాళ్ళు నిన్న నైట్ వచ్చి నేను కలిసినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడినా. ఎట్లా మాట్లాడినా అంటే లోపల ఏం లేదు, జడ్జిమెంట్ లేదు, కోపం లేదు, స్ట్రగుల్ లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు, ఏది లేదు. నేను జస్ట్ ఎంటీ పేపర్ అంటారు కదా మీరు, నేను అట్లా మాట్లాడుతుంటే నాకు లోపల అనిపిస్తుంది ఏమనంటే ఇది రియల్లీ నా లైఫ్ లోని ఒక పెద్ద క్వశ్చన్ కి, నా లైఫ్ టర్నింగ్ పాయింట్ కి మీరే ఒక అమేజింగ్ గిఫ్ట్ అన్నమాట. ఏంటంటే నువ్వు తెచ్చుకున్నావు నీ సోల్ కాంట్రాక్ట్, నిన్ను అతి ప్రేమగా నేర్పించడానికి నీ అమ్మ వచ్చింది. అక్కడ రిలీజ్ అయిపోయింది నాకు మొత్తం. అసలు ఇన్ 45 years ఆఫ్ మై లైఫ్ స్ట్రగుల్ రిలీజ్ అయింది మ్యామ్. 45 years ఆఫ్ మై లైఫ్ స్ట్రగుల్. వావ్, ఏంటి మీ పైన వినపస్తుందా మేడం? వినిపిస్తుంది. చెప్పండి. లవ్ యూ సో మచ్. చెప్పండి. థ్యాంక్ యూ మేడం. నీ Love you so ఆశీర్వాదం కావాలి మేడం మాకు. లవ్ యూ. ఏ క్లాస్ లో ఉన్నారు? మా అన్నయ్య క్లాస్ లో ఉన్నాం మేడం. క్లాస్ లో మనీకి ఏమైనా కనిపించినాయా క్లాస్ కి వచ్చాక? కనిపిస్తానే మేడం. ఇంత బాగా ఇబ్బందుల్లో ఉన్నాము. ఈ క్లాస్ లో చేరినాంచి బాగుంది మేడం మాకు. మరి ఇంకంతే కదా! చక్కగా మీరు ఇలాగ చక్క మిలియనీర్ అయిపోవాలి. మీరు ఇలా నవ్వుతూ ఉండండి. ఇలాగే నవ్వండి. ఇంత కూడా తగ్గించొద్దు. లేదు మేడం, ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది. సో చక్కగా నాకు ఇన్న చైల్డ్ నవ్వుతా పిలుస్తాను మేడం. కోతులు అన్ని ఇల్లంతా కోతులు కనిపిస్తున్నాయి. ఇన్న చైల్డ్ వచ్చి పిలుస్తాను మేడం నన్ను. నువ్వు ఏడ్చొద్దు, బాధపడద్దని నవ్వుతాను మేడం నన్ను చూసి. మరి అందుకని డబ్బులు వచ్చేసినాయి మీకు. నవ్వింది కాబట్టి డబ్బులు వస్తాయి. అది నవ్విస్తే, దాన్ని ఎంత నవ్విస్తే మనకు అన్ని డబ్బులు వస్తాయి. ఓకే, మీ పనులు మాత్రం బాగా జరుగుతున్నాయి మేడం. బాగా మా ఇంటాను కానీ బాగా చేసుకుంటాను. ఓపెన్ ఈ ముట్టుండే వలన మేము చేసుకోలేకపోతున్నాం మేడం. చేయొచ్చునా చేయకూడదా? ఈసారి మనీ క్లాసే మళ్ళీ రికార్డింగ్ తీసుకున్నాము అనుకుంటున్నాం మేడం. తీసుకోండి మీరు డెఫినెట్ గా తీసుకోండి. ఇంకా అసలు మనీకి ఎందుకు రాదు, దాని అంత చూడండి అసలు. వస్తాను మేడం, నీ దయ వల్ల మేడం. ఇంకా జీవితాంతం మీ క్లాస్ లోనే ఉన్నాము అనుకుంటాను మేడం. ఇందానే ఉందాము, ఇంకా తెలుసుకోవాలా అనుకుంటాను మేడం. ఎగ్జాక్ట్లీ, మనం జన్మ ఎత్తినప్పుడు తెలుసుకోవాల్సిందే. మీ సోల్ నిర్ణయించుకుంది, మీరు కాదు అక్కడ. ఓకే, మీ పేరేంటి ఇంతకీ? మీ పేరు? నా పేరు మల్లిక మేడం. మల్లిక గారు, కంగ్రాచులేషన్స్ అండ్ బ్యూటిఫుల్ గా ఆల్ ద వెరీ బెస్ట్. అందరూ మల్లిక గారికి క్లాప్స్ కొట్టండి. అయిపోయిన తర్వాత క్లాస్ పెట్టిన బంగారు తల్లి అంత చక్కగా ఉండేది, అంత ప్యూర్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు ఎవరిని తీసుకుందా నాన్న? హాయ్ మ్యామ్. హలో. హాయ్ అండి, పవన్ కుమార్ గారు. ఎస్, చెప్పండి. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు డూయింగ్? గుడ్ మ్యామ్. గుడ్. చెప్పండి. యాక్చువల్ గా నేను లాస్ట్ టైం కూడా నేను మాట్లాడాను. హలో మాట్లాడారు. యాక్చువల్ గా నేను ఆల్రెడీ సార్ కి మెసేజ్ పెట్టినాను. సో వి జస్ట్ ఓపెన్ ఇండియన్ స్టోర్ ఇన్ US, సో we need your blessings. So I already sent a message. Congratulations ఇండియన్ స్టోర్స్. మరి మేము వచ్చేస్తాం, మీ దగ్గర నుంచి కూడా తీసుకుంటాం గ్రోసరీస్. ఐ రిక్వెస్టెడ్ మ్యామ్. యాక్చువల్ గా మేము కాలిఫోర్నియాలోనే ఉండేది. ఉన్నప్పుడు అటువైపు వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళమంటాను పిల్లల్ని కూడా. షూర్. ఈవెన్ మీరు అప్పుడు వస్తా ఉన్నప్పుడు నేను సార్ కి రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు ఎప్పుడు వచ్చినా SFO దగ్గరికి నాకు మెసేజ్ పెట్టాను. 3-4 times పెట్టాను. But I think you people are busy, so I just wanted to. But so anyway, almost I'm in front of this one. Wow. లైఫ్ బ్యూటిఫుల్ గా ఉందని అయితే నాకు అర్థమవుతుంది. డెఫినెట్ గా you're doing great. Energy. I tried for almost 1.5 years. Finally it happened, so I just need to make it success. సూపర్ గా అవుతుంది. మీరు ఒకటే ఫార్ములా, నాలో ఉంది తీసేయనండి. ప్రతి ఎమోషన్ కి బూమ్ అంతే వెళ్తారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇన్నర్ చైల్డ్ కి. స్టార్ట్
there is nothing outside. Yeah, but it took almost more than 1.5 years, ma'am. ఈ చైల్డ్ అంత But దాని మీద అంత yeah, వేసాం మనం, అది కొంచెం టైం పడుతుంది దాన్ని అది మళ్ళీ yes. అవడానికి. Now I got it, so I just wanted to make it success actually. So I'm trying. కానీ that. I need వచ్చేసింది your కదా, help. రిజల్టే కనిపిస్తుంది కదా. యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ వన్ డైరెక్షన్ చూపించేసింది మీకు. అది అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. యూనివర్స్ ma'am. ఇస్ మూవింగ్. కంగ్రాచులేషన్స్ పవన్ గారు. షూర్ గా మేము విజిట్ చేస్తాం. వి లవ్ టు కమ్ టు యూ డెఫినెట్లీ. ఎస్ అండి. ఇక్కడ ఇంకెవరున్నారు తల్లి? లక్ష్మి గారు ఏం చెప్తారు? మీరు ఇండియా కదా తీసుకున్నా. ఎస్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మ్యామ్. మీరు రెండు వెరీ వెరీ హ్యాపీ మ్యామ్. యాక్చువల్లీ నేను ఈ రోజు మీతో మాట్లాడొద్దు అనుకున్నా, ఎందుకంటే నేను చాలా అసలు అద్భుతమైన అమేజింగ్ రిజల్ట్ మీకు షేర్ చేసే వరకు ఏం మాట్లాడొద్దు అనుకున్నా, కానీ వింటూ ఉంటే అసలు మీకు ఎక్స్ప్రెస్ చేయకుండా, కనీసం మీకు హ్యాపీగా నా ఆ ఫీలింగ్ ని షేర్ చేయకుండా అసలు ఎలా క్లోజ్ చేయాలో తెలియక ఇంత టైం వరకు వెయిట్ చేస్తున్నాను. మీరు ఎంత బాగున్నారంటే ఆ మహాలక్ష్మీదేవి అట్లా వచ్చి అట్లా కూర్చుని ఇట్లా చూడంగానే ఎంత బాగున్నారో అంటే అద్భుతంగా ఉన్నారు. అమ్మవారు స్వయంగా అక్కడే కూర్చున్నట్లున్నారు. అక్కడ నా దగ్గర నా లోపలే కూర్చున్నట్టున్నారు. అండ్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, నేను మీకు గోల్డ్ వచ్చింది, లైవ్ ఇవి జరిగాయి. ఒక 23 years నుంచి మా హస్బెండ్ ని కలవకుండా ఉన్నాను. నా లోపల థాట్ స్టార్ట్ అయింది కలవాలని చెప్పాను కదా. ఆ తర్వాత నేను అన్నీ చెప్పేసాను, ఇంకా స్పెసిఫిక్ ఏం లేవు కదా అనుకుంటాను. కానీ ఈ రోజు మార్నింగ్ ఒక ఫ్రెండ్, అంటే మేము కొంచెం సేవ యాక్టివిటీ చేస్తాము బయట, వేరే విలేజెస్ కి వెళ్ళి. అప్పుడు తను లోపల ఒకసారి ఎప్పుడు అనుకుందంట, తను ఈరోజు చెప్పింది ఏమనంటే, నువ్వు ఇంత చేస్తావు కదా, లోపల నుంచి వస్తే బాగుండేది అని అనుకున్నాను అంటే నాకు అర్థం అవ్వలే ఫస్ట్. తర్వాత ఏమందంటే, అసలు ఏంటో డైరెక్ట్ గా చెప్పండి, నాకు అర్థం అవ్వట్లే మీరు అనేది. అంటే, నువ్వు అమ్మ విషయంలో అందరినీ బాగా చూస్తావు, అందరితో బాగా మాట్లాడతావు, హగ్ చేసుకుంటావు, ప్రేమతో ఉంటావు, చాలా బాగా చేస్తావు. మాకు మాట్లాడుతున్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. కానీ మీ అమ్మ దగ్గరకు వచ్చే వరకు నువ్వు డిఫరెంట్గా ఉంటావు. ఈమె ఇంత చేసే టైం ఇది అంత యాక్టింగ్గా అనుకునేది నేను అని ఈరోజు మాట్లాడింది అనమాట. యాక్చువల్లీ నేను ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి డాక్టర్ నన్ను రమ్మన్నారు. ఏంటి చాలా టెస్ట్ చేయాలని జాయిన్ అవ్వమన్నారు. నేను లాస్ట్ వీక్ ఫ్రైడే రమ్మంటే ఎగ్గొట్టేసి నేను ఏకంకి మెడిటేషన్కి వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఈ వీక్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి రమ్మంటే నాకు లోపల అనిపిస్తుంది, లేదు నేను వెళ్ళాల్సిన పని. అంటే ఎప్పుడు కూడా ఐఎమ్ డిపెండింగ్ ఆన్ మై ఇంటర్నల్ గాడ్. అయితే ఏంటి అంటే, లేదు అసలు నేను ఏంటి హాస్పిటల్కి వెళ్ళి నాతో అమ్మ ఉండడము, నాకు మా అమ్మకి మా దగ్గరికి ఇంకెవరు వచ్చి హెల్ప్ చేయడము, ఎవరు హెల్ప్ చేస్తారని ఎప్పుడు ఎదురు చూడడం, ఎందుకు ఇట్లా చేయాలి, లేదు అసలు నాకు అవసరం లేదు, నా పని ఏమైనా యూనివర్స్లో ఉంది అంటే ఆయన నన్ను హ్యాపీగా చేయిస్తారు. ఎందుకంటే నేనే వద్దు అనుకున్నప్పుడు నన్ను ఉంచారు కాబట్టి. కానీ ఒక క్లారిటీ ఉంది. అయితే నిన్న నైట్ మనకి క్లాస్ అయ్యే వరకు 11:30 అయిపోయింది కదా. అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా క్వశ్చన్ అడుగుతా ఉన్నాను అనమాట నా గాడ్ని. ఏంటంటే, ఏమో సంథింగ్ వేరియేషన్గా ఉంది. నన్ను ఒకరు వచ్చి ఇంతకుముందు బాధ పెట్టిన వాళ్ళు నిన్న నైట్ వచ్చి నేను కలిసినప్పుడు నేను వాళ్ళతో ఎట్లా మాట్లాడినా అంటే, లోపల ఏం లేదు, జడ్జిమెంట్ లేదు, కోపం లేదు, స్ట్రగుల్ లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు, ఏదీ లేదు. నేను జస్ట్ ఎంటీ పేపర్ అంటారు కదా మీరు, నేను అట్లా మాట్లాడుతుంటే నాకు లోపల అనిపిస్తుంది ఏమనంటే, ఇది రియలా అంటే ఆ ఫ్లో పోతుంటే అనిపిస్తుంది, పెయిన్ లేదు, ఏమి లేదు. అరే ఇది రియలా నేను అడుగుతున్నప్పుడు నా దేవుడు ఏమంటే, నిజంగా ఇది రియలా నాకు రియల్ అవ్వాలనే ఉంది. అయితే నాకు తెలియకుండా ఆ ఫ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఖండమే లేదండి, మీ గురించి నాకు క్వశ్చనే లేదు, మీరు ఎందుకు ఇలా చేశారని అది లేదు. ఎందుకంటే నేను ఒక 30 years ఆఫ్ నా లైఫ్ జర్నీలో నేను భగవంతుతో ఫ్లో అయ్యాను. అయితే ఏంటి అంటే, నేను కాన్ఫ్లిక్ట్లో డైలమాలో ఇరుక్కొని ఉన్నాను. నాకు క్లారిటీ లేదు, ఏంటి నేను చేస్తున్నా, బట్ ఇంటర్నల్గా నా ఇన్నర్ చైల్డ్ ఎక్కడ హర్ట్ అయ్యిందో అక్కడ నేను స్టక్ అయిపోయినా నా లైఫ్లో. అక్కడ స్టక్ అయిన నేను ఇవన్నీ చేస్తున్నా. అయితే ఆ స్టక్ అయిన ఆ బేబీ, ఆ చైల్డ్ ఎవరైతే ఉన్నారో స్ట్రగుల్ అవుతా ఉందన్నమాట. ఏంటి రిలీజ్ అవ్వడానికి, ఆ తర్వాత ఈ ఎమోషన్స్ ని ఎందుకు ఇదంతా జరుగుతుందని నాకు తెలిసి ఎందుకు ఇట్లా జరగాలి ఈ క్వశ్చన్ ఫ్లో అవుతానే ఉంది నా లైఫ్ లో గత 30 years గా, నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా. దాన్ని నేను
ద్వారా దేవుడు అంటే రియల్లీ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. అంటే మన దేవుడు మనల్ని సేవ్ చేయడానికి, మనకి నేర్పించడానికి, మనల్ని యూనివర్స్ లో ముందుకు తీసుకెళ్ళడానికి, మన ఎగ్జిస్టెన్స్ ఎంత అవసరమో చూపించడానికి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికైనా వచ్చి మన దగ్గరే కూర్చుని ఎలా నేర్పిస్తారనడానికి మీరు గ్రేట్ నాకు గిఫ్ట్ అన్నమాట మీరు. ఎందుకంటే నా తల్లి పైన మా అమ్మ నాకు చాలా సేవ చేసింది మేడం. ఎలా అంటే అమ్మ లేకపోతే ఈ రోజు నేను లేను, అది క్లియర్ గా నాకు తెలుసు. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అనుభవించాను. ఎందుకంటే నా బాడీలో ఒక్కొక్క పార్ట్ కదలకపోతే ఆమె రాత్రి 2:30 వరకు ఉండి నాకు ఒక్కొక్క డ్రాప్ సెలైన్ లాగా వాటర్ పడేలాగా పెట్టిందన్నమాట. అట్లా పెడితే నా బాడీ ఈ రోజు ఉంది. అట్లాంటి అమ్మ మీద అమ్మని బాగా చూసుకోవాలి, తెలుసు, లోపల తెలుస్తుంది. కానీ ఆమె కనబడితే లోపల ఎక్కడో తెలియని ఒక ఉక్రోషం అన్నమాట. ఎందుకు వస్తుంది ఆ ఉక్రోషం తెలియదు నా లైఫ్ లో నాకు. ఎందుకురా దేవుడా, నేను అసలు నా భగవాన్ చెప్తారు ఏమని, యు లవ్ యువర్ పేరెంట్స్, నేను అన్నీ ఇస్తాను. అయితే అమ్మ మీద అమ్మ కనిపించినప్పుడు ప్రేమ ఉంటుంది, అమ్మ కనిపించిందంటే కోపం వస్తుంది లోపల నుంచి. ఎందుకు వస్తుందో తెలియదు. రియల్లీ నా లైఫ్ లోని ఒక పెద్ద క్వశ్చన్ కి, నా లైఫ్ టర్నింగ్ పాయింట్ కి మీరే 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 ఒక అమేజింగ్ గిఫ్ట్ అన్నమాట. ఏంటంటే నువ్వు తెచ్చుకున్నావు నీ సోల్ కాంట్రాక్ట్, నిన్ను అతి ప్రేమగా నేర్పించడానికి నీ అమ్మ వచ్చింది. అక్కడ రిలీజ్ అయిపోయింది నాకు మొత్తం. అసలు ఇన్ 45 years ఆఫ్ మై లైఫ్ స్ట్రగుల్ రిలీజ్ అయింది మ్యామ్. 45 years ఆఫ్ మై లైఫ్ స్ట్రగుల్. నేను ఏమనుకున్నానంటే లోపల రియల్లీ చెప్తున్నా, కోపం వస్తుంది ఆమెకు మాట్లాడినప్పుడు, వెంటనే లోపల నుంచి ఒక గ్రేట్ వాయిస్, చూడు నువ్వు తెచ్చుకున్నావు, రిలీజ్ రిలీజ్. అస్సలు ఎంత అమేజింగ్ అమ్మా, ఎంత అమేజింగ్, రియల్లీ అమేజింగ్. అయితే ఇది నిజము అనేది నాకు వండర్ఫుల్ గాడ్, నా దేవుడు ఎట్లా నాకు చూపించాడంటే, ఈరోజు మార్నింగ్ నా ఫ్రెండ్ అంటే ఎవరైతే తను ఉన్నారో ఆమె నాకు కాల్ చేశారు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బాగాలేవని నాకు తెలిసింది, ఈరోజు నీ వాయిస్ విన్నాను నేను జూమ్ క్లాస్లో, నాకు చాలా బాగా అనిపించింది, నువ్వు ఎలా ఉన్నావు అని అడగాలనిపించింది, నువ్వు మాట్లాడుతావు లేదో అని ఫోన్ చేశాను అన్నానండి. నేను చాలా బాగున్నాను, అసలు నేను అమేజింగ్గా ఉన్నాను, అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఫ్లోర్లో నేను ఒక మాట అన్నా. ఏమనంటే యాక్చువల్లీ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండాలి ఈరోజు, కానీ ఉన్నాడు కదా ఆయన ఆర్గనైజ్ చేస్తాడని, ఆయన ఇలా ధైర్యం ఇచ్చాడు, లోపల ఇలాంటి ఒక వాయిస్ ఇచ్చాడు. నాకు అప్పుడు అనిపించింది, ఎందుకు ఇదంతా అమ్మని స్ట్రగుల్ చేయడం ఎందుకు, నేను స్ట్రగుల్ అవ్వడం ఎందుకు, హాస్పిటల్లో బెడ్ పైన బెడ్ రిటర్న్ గా పడి ఉండడం ఎందుకు, ఇదంతా అవసరమా, నేను అవసరం అనుకుంటే ఆయన నా కోసం దిగొచ్చి చేస్తాడు కదా అనిపించింది అనగానే. ఆమె షాక్ అయిపోయింది మ్యామ్. ఏంటండి, నేను గత కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక క్వశ్చన్ అనుకున్నా మీ గురించి, అసలు మీరు రియల్ గా కనెక్ట్ అయిపోయి మీరు ఎట్లా అంటే హార్ట్ నుంచి రిలేట్ అయ్యారు అన్నారు. నేను షాక్ అయ్యాను, ఈవెంట్ ఇలా అంటున్నారని. ఎందుకు అలా అనిపించింది అంటే, నేను ఇలా అనుకున్నాను అంటే ఆ రోజు అమ్మ పైన అంటే నాకు రియల్లీ అమ్మతో కనెక్టివిటీ వచ్చింది, నేను కనెక్ట్ అయ్యాను. అసలు ఈ క్లాస్ లో నేను ఇది పొందాను, దేవుడు నా కోసం ఇంత గొప్ప క్లాస్ ని, అసలు ఇంత గ్రేట్ మదర్ని. అంటే నాకు నిజంగా మీరు నమ్ముతారో లేదో మ్యామ్, మీరు చెప్తున్నారు కదా అమ్మవారు అంటే ఆదిపరాశక్తి అయ్యవారని, అమ్మ పేరు చెప్తే నాకు నచ్చదు. నిజంగా మీరు లిటరల్ ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు. దేవుడి విగ్రహం చూసేటప్పుడు, శ్రీమూర్తి చూసేటప్పుడు, పటం చూసేటప్పుడు పక్కన అమ్మ కూర్చుంటే నాకు నచ్చదు. ఎట్లా అంటే ఈమె లేకుండా మనం హ్యాపీగా మాట్లాడుకుంటాం కదా అంటాను నేను. అంత డిస్కనెక్షన్ అనమాట. అలాంటిది అమ్మ అంటే అసలు అంత ప్రేమతోని. ఈ రోజు మీరు నమ్ముతారో లేదో, ఇవాళ నేను హాస్పిటల్కి వెళ్ళలేదంటే ఒకే ఒక్క రీజన్ ఏంటంటే, అమ్మకి హోమాస్ సేవకి వెళ్ళాలని ఉంటది, హోమా దగ్గర సేవ చేయాలని. నా దగ్గర హాస్పిటల్లో ఉంటే తన సేవ మిస్ అయితే బాధపడుతుంది కదా, సరే పోనీ వద్దు అనుకొని నేను ఈ రోజు వదిలేశాను. ఈ రోజు దేవుడు ఈ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది లోపల అనేది నేను ఏం రిసీవ్ చేసుకున్నాను. వీళ్ళందరూ lakhs of rupees అంటున్నారు కదా, నేను ఒక పని చేశాను. ఏంటంటే మీరు క్లీనింగ్ అన్నారు కదా, హౌస్ క్లీనింగ్, అది నాకు లోపల పడిపోయింది. నేను ఎందుకు వచ్చానో నేను చెప్పలేదు అసలు క్లాస్లో మీకు, అది కూడా నేను పెట్టలేదు. నేను ఇంతవరకు క్వశ్చన్ క్లాస్ కూడా నేను ఎప్పుడు జాయిన్ అవ్వలేదు, నాకేం తెలియదు అది. అయితే లోపల నేను మొన్న మీరు క్లీనింగ్ అన్నప్పుడు మీరు చెప్పినప్పుడు నేను అన్ని క్లీన్ చేస్తాను మీవి క్లాస్ స్టార్టింగ్ లోనే అంటే, అయ్యో నేను చెప్పలేదు కదా అనుకొని మెసేజ్ పెట్టాను అయ్యా ఫోన్కి. అంటే నాకు ఒకరు నంబర్ ఇస్తారు, ఆ నంబర్కి పెట్టాను.
అది కూడా మీరు చూడలేదు. సరే నేనేం అది కూడా కాలేదు, ఎందుకంటే నేనే ఆ ఫ్లోకి ఇంకా కనెక్ట్ అవ్వలే కదా అనుకున్నాను. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, క్లీనింగ్ అంటే గత 15 years నుంచి, అంటే నాకు తెలిసి ఒక్కొక్కటి జమ చేసి పెడతాను అన్నమాట. చిన్న పేపర్ని కూడా పోనివ్వను, ఏంటంటే రేపు పనికి వస్తుందేమో దేనికన్నాను. అలాంటిది అంత ఇంట్లోని ఎవ్రీ ఇంచ్ కడిగాను అన్నమాట. అట్లా మొత్తం ఒక 10 bags వేస్టేజ్ బయట పడేసాను. ఇల్లు ఎంత స్పేషియస్ అయిందంటే ఫుల్ హ్యాపీ. నాకు అదంతా పడేసినప్పుడు ఇంతకుముందు ఒక చిన్న గ్లాస్ లేకపోతే ఏమనిపిస్తుంది అంటే, అయ్యో ఏదో పోతుంది నా సంపద అంతా అనిపించేది. ఇప్పుడు నేను అది వేరే వాళ్ళకి ఇచ్చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా, అదే బ్లెస్సింగ్ వస్తుంది. ఎక్సలెంట్. జయలక్ష్మి గారిది నేనే స్టాప్ చేశాను, ఎందుకంటే తను ఎంతసేపు మాట్లాడించాను. ఐ కేమ్ టు నో దట్ షీ హ్యాడ్ కమిటెడ్ సూసైడ్ కూడా చేసుకున్నారని నాకు అవన్నీ కూడా తెలుసు. ఎస్ జయలక్ష్మి గారు, ఒకసారి మీరు చెప్పారు కదా మీరు ఏదో తాగారు అని కూడా నాకు. ఎమ రైట్ మీరేనా చెప్పింది నాకు? అవును అవును మ్యామ్, అవును అవును అవును. సో అందుకని లైఫ్ హస్బెండ్ దాంతో తను ఇప్పుడు ఎంత రియలైజ్ అయ్యారంటే, సూసైడ్స్ చేసుకొని అటెంప్ట్ అయిన వాళ్ళందరూ కూడా స్పిరిచువల్, అంటే బికాస్ దే కెనాట్ టాలరేట్, యువర్ చైల్డ్ ఈజ్ నాట్ రెడీ టు టాలరేట్. అందుకని ఇవాళ తన్ని అంతసేపు అలౌ చేశాను. ఎంత మాట్లాడారంటే షీ కంప్లీట్ సోల్ ఎంత ఇవాల్వ్ అయిందో నేను ఐ కెన్ సీ ఇన్ హర్ వర్డ్స్. అండ్ తను చెప్పింది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, అమ్మ అంటే అందరినీ లవ్ చేస్తాం, ఇంట్లో వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకి లవ్ మాత్రమే, వాళ్ళని అన్ని కండిషన్స్ పెడతాం, మన ఎమోషన్ అంతా వాళ్ళ దగ్గరే కనిపిస్తుంది. బయట ప్రపంచంలో అందరితో బాగా మాట్లాడతాం, కానీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసరికి నువ్వు తప్పు చేసావు, ఇది తప్పు చేసావు, దట్ ఈస్ నాట్ లవ్. తనకి ఎంత తెలిసిందో చూడండి. అదే మొదట్లో తెలిస్తే హస్బెండ్ తను ఎంత బాగుండేవారు, అంత బాగుండేవాళ్ళు కదా, అంత బాగుండేది. కానీ ఇప్పుడు ఈ స్టోరీ ఇలాగే నడవాలి, ఇలాగే నేర్చుకోవాలి. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అలా గుర్తించారు, దే స్టార్టెడ్. అండ్ తన హెల్త్ అసలు హాస్పిటల్కి వెళ్ళిపోయినా కూడా రికవర్ అయిపోతుంది, నో నీడ్. షీఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఎనీవే మళ్ళీ వెళ్ళండి జయలక్ష్మి గారు, ఒకసారి హాస్పిటల్కి అయితే విజిట్ చేయండి, డోంట్ ఇగ్నోర్ డాక్టర్స్.